హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఈరోజు అయితే మీరు మార్నింగ్ 3 నుంచి అయితే చూస్తున్నారు. మార్కెట్ అయితే చాలా వరకు అయితే డౌన్ వచ్చేసింది. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే బిట్ కాయిన్ గురించి నేను అనాలిసిస్ చేసినప్పుడు ఇక్కడ డెత్ క్రాస్ అనేది ఒకటైతే వస్తుంది. సో అది వచ్చింది అనుకోండి, మనకి కరెక్ట్గా 38K దగ్గరికి అయితే వస్తుందని అయితే చెప్పారు. $38K దగ్గరికి అయితే. సో ఇక్కడ $38K అయితే మనం చూసేస్తాం. సో టచ్ అయితే అయింది. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఎలాంటి మూవ్ తీసుకోవాలి? సో ఈ రీజన్స్ ఎందుకు ఇప్పుడు బిట్ కాయిన్ ఒకేసారి ఇక్కడ దగ్గర ఏంటంటే $5,000 అయితే ఇక్కడ డౌన్కి అయితే రావడం అయితే జరిగింది. సో మనం ఎస్టర్డే చూసుకున్నప్పుడు 43K దగ్గర అయితే మనకు బిట్ కాయిన్ ఉండింది. సో ప్రెజెంట్ మార్కెట్ చూసుకుంటే గ్లోబల్ మార్కెట్ 10% అయితే మనం డౌన్ అయితే చూపిస్తుంది. సో డిక్రీజ్ అయితే అయింది. సో ఈ రీజన్స్ అన్నీ అయితే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోండి. అలాగే చార్ట్ అనాలిసిస్ చేద్దాం. సో నెక్స్ట్ ఎలా మూవ్ ఉంటుంది అనేసి. సో దీని గురించి అయితే ముందు క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మార్కెట్లో చూద్దాం. సో మిగతా కాయిన్స్ కూడా చాలా వరకు అయితే డౌన్ఫాల్లో వచ్చాయి. సో ఈ టైంలో ఎలాంటి కాయిన్స్ బై చేసుకుంటే బాగుంటుంది అనేసి కూడా మాట్లాడుకుందాం. సో ఇంకా బిట్ కాయిన్ చూసుకుంటే మీ అందరూ తెలిసి ఇప్పుడు 38K దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఈథీరియం చూసుకుంటే మనకు మళ్ళీ 2 lakhs దగ్గరికి అయితే వచ్చింది. సో ఇంకా యూఎస్డిటీ మనకు తెలుసు. సో మార్కెట్ అన్ని డౌన్ అయ్యేటప్పుడు యూఎస్డిటీ ఖచ్చితంగా అయితే అది ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఈ టైంలో యూఎస్డిటీస్ బై చేసుకొని సో దాని నుంచి ట్రేడ్ అయితే చేస్తారు కాబట్టి సో మనకి యూఎస్డిటీస్ అయితే ఇంక్రీజ్ అయితే అవడం అయితే జరిగింది. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఏంటంటే బిట్ కాయిన్ ఇప్పుడు డెత్ క్రాస్ అంటే ఏంటని చాలామంది నన్ను అడిగారు. ఇక్కడ 50 days అండ్ 200 days మూవింగ్ యావరేజ్ చేసుకొని ఇక్కడ డెత్ కాస్ట్ని అయితే డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ 2 points అనేది ఒకే ప్లేస్లో వచ్చి కోయిన్సైడ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి డెట్ కాస్ట్ అయితే ఏర్పడింది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మార్కెట్ మనం డౌన్ చూసాం. సో మరి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, 38K అయితే మనకి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అనేసి. సో 38K అయితే మనకి ఇక్కడ టచ్ అయింది. సో నెక్స్ట్ అనేది ఏంటంటే ఇక్కడ చాలా కాయిన్స్ కూడా ఏంటంటే దీనివల్ల ఎఫెక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే బిట్ కాయిన్ డౌన్ అయింది అనుకోని సో మిగతా కాయిన్స్లో కూడా ఖచ్చితంగా ఇక్కడ మనం వీక్నెస్ అయితే చూడొచ్చు. సో ఈ టైంలో కూడా కొన్ని కాయిన్స్ అయితే తట్టుకున్నాయి, కొన్ని కాయిన్స్ అయితే దారుణంగా అయితే కిందకు పడ్డాయి. సో ఇక్కడ చూడండి, మనం కార్డానో ఈ టైంలో కార్డానో బై చేసి పెట్టుకోవడం అయితే చాలా వరకు అయితే మంచిది. సో నేను ఎందుకు మీకు కార్డానో ఇప్పుడు కూడా డౌన్కి వచ్చినప్పుడు బై చేయమంటానంటే, సో కార్డానో ఫ్యూచర్లో మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది గైస్. సో అందుకోసమే నేను బై చేసి పెట్టుకోమంటాను. ఇప్పుడు సోలానా ఇలాంటివన్నీ ఎలా మంచిగా గెయిన్ అయ్యాయి. సో కార్డానోలో కూడా మనకి ఆ సత్తా అనేది అయితే ఉంది కాబట్టి నేను కార్డానోని అయితే బై చేసి పెట్టుకోమంటున్నా. సో నేను కూడా డౌన్కి వచ్చినప్పుడు ప్రిఫర్ కార్డానో అయితే బై చేస్తున్నా. అలాగే ఇది సోలానా ఉంది. సో సోలానాను కూడా ఇప్పుడు డౌన్కి వచ్చింది కాబట్టి కొద్ది అమౌంట్లో అయితే సోలానాను కూడా బై చేసి అయితే పెట్టుకోవచ్చు. సో ఇబ్బంది అయితే లేదు. ఇంకా డోజీ కాయిన్ ఇప్పుడు మనం బై చేసేదానికి మంచి జోన్గా అయితే ఉంది. సో సిబాయిను చాలామంది అడుగుతుంది, సిబాయిను ఈ టైంలో బై చేయొచ్చు అంటే బై చేసి పెట్టుకోండి. సో ఎవరైనా ఇంతకుముందు బై చేయలేదు, సో వెయిట్ చేసే వాళ్ళంతా ఇదైతే కరెక్ట్ మూమెంట్. సో లాంగ్ టర్మ్ కోసం అయితే సిబాని అయితే హోల్డ్ చేసుకోవచ్చు. సో డోజిన్ కూడా మీరు హోల్డ్ చేసుకొని ఒక 3-4 రూపీస్ ప్రాఫిట్ కోసం అయితే డోజిన్ కూడా దీంట్లో అయితే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఒక వీడియో అయితే చేస్తా. సో ఏ కాయిన్ అయితే మంచిగా తీసుకోవాలని. సో ఆల్రెడీ నా ప్రైమ్ మెంబర్షిప్స్కి అయితే నేనైతే ఏ కాయిన్ తీసుకోవాలని మాత్రం అక్కడ పోస్ట్ అయితే చేశాను. సో వాళ్ళకి చేసిన తర్వాత అయితే ఇక్కడ వీడియో చేయడానికి అయితే లేట్ అవుతుంది కాబట్టి టైం పడుతుంది. సో ప్రతి ఒక్కరు నా ప్రైమ్ మెంబర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి. సో మీకు ఏదైనా అప్డేట్స్ ఫాస్ట్గా అనేది అక్కడ నేను పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇంకా మనం బిట్ కాయిన్ అనాలిసిస్లోకి కానీ వచ్చేసామంటే బిట్ కాయిన్ మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనకు పెరుగుతుంది, మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది అనేసి అయితే చాలామంది అయితే అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ డౌన్కి వచ్చినప్పుడు ఏంటంటే వేల్స్ ఎక్కువగా ఏంటంటే బయింగ్ చేస్తారు. సో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటేనే మళ్ళీ బయటకు వస్తారు. సో ఇలా బై చేయడం బయటికి రావడం అనేది వాళ్ళకి ఏంటంటే ఆ గ్రాఫ్ అనాలిసిస్ వాళ్ళకి బాగొచ్చు కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎక్కడ పాయింట్ వస్తుందో సో అక్కడ బై చేస్తారు. సో నేను మార్నింగ్ 3 o'clock చూశాను మార్కెట్ కొద్దిగా డౌన్లో ఉంది. సో ఇక్కడ చూసి ఏంటంటే వేవ్స్ ఏంటంటే 3-4 times ఏంటంటే ఇక్కడ బయింగ్ జోన్ క్రియేట్ చేసుకొని బై చేస్తారు. సో మార్కెట్ అప్కి వెళ్తుంది. సో ఒక $1,000 $1,200 వస్తుంది, మళ్ళీ సెల్ అయితే చేసి అలా ఏంటంటే బిట్ కాయిన్తో ఈరోజు ఫుల్లీ అయితే గేమ్ అయితే ఆడడం అయితే జరిగింది. సో అదైతే క్లియర్గా మనం చార్ట్లు చూస్తే మనకే క్లియర్గా అయితే అండర్స్టాండ్ అయిపోతుంది. సో ఇంకా గ్రాఫ్ పరంగా వచ్చేస్తే బిట్ కాయిన్ అనేది మనకి ఏంటంటే ఆల్ టైమ్ హై టచ్ అయిన తర్వాత చాలా వరకు అయితే డౌన్ఫాల్ ట్రెండ్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది నెక్స్ట్ ఎలా ఉండబోతుందంటే, సో ఈ గ్రాఫ్ కానీ చూస్తుంటే ఇక్కడ ఏంటంటే ఒక ప్యాటర్న్ అనేది అయితే ఇక్కడ మనకు ఫామ్ అవుతుంది. సో ఫిబ్రవరిలో మార్కెట్ మనకు పాజిటివ్గా అయితే ఉండొచ్చు. సో ఆ పాజిటివిటీ ఎంతకాలం అనేది ఉంటుందని అయితే నమ్మకం లేదు. ఎందుకంటే ఇక్కడ రష్యా నుంచి అయితే ఒక న్యూస్ వస్తుంది. సో ఈరోజు కూడా ఏంటంటే మార్కెట్ డౌన్ఫాల్ అవడానికి కూడా కారణం ఏంటంటే రష్యా నుంచి వచ్చిన న్యూసే కారణం ఇక్కడ.
సో మార్కెట్ అయితే ఫిబ్రవరిలో అయితే పాజిటివ్ సైన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ డౌన్ఫాల్ తర్వాత అయితే సో ఆ రష్యా న్యూస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ గ్రాఫ్ అనాలిసిస్ చేద్దాం. ప్రజెంట్ అయితే చూస్తే 38K దగ్గర అయితే మనకు కంప్లీట్గా వచ్చింది. సో దానికన్నా డౌన్ఫాల్ అయితే ఖచ్చితంగా రాకపోవచ్చు. సో ఇక్కడ నుంచి అప్పర్ మూమెంట్ అయితే ఖచ్చితంగా మనం చూడొచ్చు. సో ఎంత బయింగ్ ఎంత సెల్లింగ్ జరిగినా మళ్ళీ ఇన్వెస్టర్స్ వచ్చి దీంట్లో ఇన్వెస్ట్ పెట్టాల్సిందే కాబట్టి సో బయర్స్ అనేది అయితే డ్రాస్టికల్గా అయితే ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నారు స్లోగా. సో ఇంకా మనం రష్యా విషయానికి కానీ వచ్చేసామంటే ఏమంటే రష్యా సెంట్రల్ బ్యాంక్స్ ఏంటంటే ఇక్కడ రష్యా సెంట్రల్ బ్యాంక్ ఏంటంటే ఇక్కడ బిట్కాయిన్ ఏంటంటే యాజ్ ఏ పేమెంట్ యాసెట్గా అయితే ఇక్కడ రిజెక్ట్ అయితే చేసింది. సో వీళ్ళు ఇక్కడ ఒక బిల్ అయితే పాస్ చేస్తున్నారు. సో ఆ బిల్ గురించి ఈరోజు వచ్చిన న్యూస్ వల్లనే కొంతమంది ఏంటంటే మనకు మార్కెట్ ఈ రేంజ్లో అయితే డౌన్ఫాల్ అయితే అవ్వడం అయితే అంటున్నారు. సో అది ఏంటంటే ఈ మనం డౌన్ఫాల్ అయినప్పుడు ఏదో ఒక రీజన్ చూస్తాం కాబట్టి సో ప్రజెంట్ ఈ రీజన్ అయితే ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ ఒక 13 పేజెస్ బిల్ అనేది అయితే చేశారు. సో అది దాని ఇంపాక్ట్ ఏంటంటే ఇప్పుడు దాని గురించి చెప్పారు కాబట్టి సో దీన్ని ఇంత ఇంపాక్ట్ ఉంది. సో ఇంకా అది 2 months తర్వాత అది వాళ్ళు పార్లమెంట్లో పెట్టినప్పుడు సో అక్కడ డిస్కషన్ అయిన తర్వాత సో దాని ఇంపాక్ట్ ఇంకా ఏంటంటే కొద్దిగా స్ట్రాంగ్ అయితే ఉండొచ్చు. సో ఫ్యూచర్లో మనం చూడాలి ఆ బిల్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ బిల్ వచ్చినప్పుడే మార్కెట్ని ఇలా డౌన్ అయితే చేసింది. అలాగే డెత్ క్రాస్ ఎఫెక్ట్ కూడా ఇక్కడ మనకి చాలా వరకు అయితే కనిపిస్తుంది. సో ఇంకా 38 నుంచి ఏంటంటే మనకు డ్రాస్టికల్గా మనకు ఫిబ్రవరి మొత్తం అయితే పాజిటివ్గా అయితే ఉంది. సో ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో ఈ రష్యా ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే ఇప్పుడు ఎలా అయితే చైనా ఆలోచిస్తుంది సో రష్యా కూడా అలాగే ఆలోచించి ముందుకైతే వెళ్తుందని అయితే అనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చాలామంది ఇన్వెస్టర్స్ ఏంటంటే బ్యాంక్స్ నుంచి మనీ మొత్తం క్రిప్టోలో ట్రాన్స్ఫర్ చేసి సో ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తున్నాయి ఇలా వస్తున్నాయి అనేసి అయితే చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అక్కడ దీన్ని కంట్రోల్ చేయాలనేసి ఇక్కడ కొన్ని ప్లాన్స్ అయితే వేస్తున్నారు రష్యా వాళ్ళు అయితే. సో ఆ ప్లాన్స్ అనేటివి వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం ఏంటంటే కొద్దిగా క్రిప్టో ఇన్వెస్టర్స్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి సో అక్కడ కొద్దిగా ఏంటంటే ఈ నెగిటివిటీ అయితే అవడం అయితే జరిగింది. సో మనకు రష్యా కూడా వన్ ఆఫ్ ద బిగ్ కంట్రీగా చూసుకోవచ్చు బిట్కాయిన్ బై చేసే దాంట్లో. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఏమైనా సెల్లింగ్ ఏమైనా జరుగుండొచ్చు అనేసి అయితే ఒక కారణం అయితే వస్తుంది. సో ఇది మనం డ్రాస్టికల్గా ఇంకో 2 months తర్వాత అయితే చూద్దాం. సో ఎప్పుడైతే ఆ బిల్ పూర్తిగా వీళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇక్కడ పెడతారు అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా పెట్టింది. సో దాన్ని బట్టి అయితే ఇక్కడ డిస్కస్ చేయాలి. సో ఇదైతే ఒక రీజన్గా అయితే తీసుకుంటున్నారు. సో వరల్డ్ మొత్తంలో బిట్కాయిన్ ఈ రేంజ్లో డౌన్ఫాల్ అవ్వడానికి కారణంగా అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే బిట్కాయిన్లో మనకి 24 hours మార్కెట్ కాబట్టి సో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కనుక్కోవడానికి అయితే కొద్దిగా టైం అయితే ఖచ్చితంగా ఇక్కడ తీసుకుంటున్నాము. ఎందుకంటే మనకి 12 hours మార్కెట్ లేకపోతే 9 hours మార్కెట్లో అయితే ఈజీగా మనకి వరల్డ్లో ఎక్కడ ఏం జరుగుతున్నాయి అనేది తెలుసుకొని సో మార్కెట్ అక్కడ వరకే ఉంటుంది. 24 hours మార్కెట్ కాబట్టి సో చాలా జాగ్రత్తగా మనం ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేయాలి. అది కూడా ఏంటంటే ఫుల్లీ వాలటైజ్డ్ ఉంది కాబట్టి రష్యా వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ మనీ ఈజీగా సంపాదిస్తున్నారు అనే ధోరణిలో ప్రజలు వెళ్తున్నారని కూడా ఆలోచించి అయితే ఈ మాట అయితే అంటున్నారు. కానీ ఏదైనా సరే మనం చేసే ముందు అయితే ఇప్పుడు కూడా రిస్క్ లేకుండా సో లోయర్ పాయింట్లో తీసుకొని ప్రాఫిట్ వస్తుంది సెల్ చేసుకొని మళ్ళీ అలాంటి పాయింట్స్లో అయితే బై చేయడం అయితే కరెక్ట్గా ఉంటుంది. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ గైస్.